అయిపోయింది. జగన్ అరెస్ట్ ఒక సత్యం అయిపోయింది. గత రాత్రి నుంచి కూడా మొత్తం ఈ వ్యవహారం మీదనే రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జగన్ పార్టీకి సంబంధించి నేతలు కూడా పూర్తి స్థాయిలో తమ అధినేత అరెస్టుకు సంబంధించి నిరసన తెలియజేశారు. వైఎస్ విజయమ్మ ఒక పక్క తన ఇంటి దగ్గర దీక్ష కొనసాగిస్తూ జగన్ వచ్చే వరకు కూడా తాను ఈ దీక్ష కొనసాగిస్తూనంటూ చెప్తున్నారు. మరోవైపు ఆ పార్టీ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా ఈ 18 ఉప ఎన్నికలు నెల్లూరు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే దాని మీద కూడా ఆ పార్టీ లోతుగా చర్చించబోతా ఉంది. మరి కొద్దిసేపట్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలంతా కూడా భేటీ కాబోతున్నారు. మొత్తంగా రాజకీయ పరిస్థితులు మిగతా పార్టీల్లో కూడా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ గూటికి వెళ్లిన నేపథ్యంలో మరికొన్ని వలసలు ఉన్నాయంటూ జగన్ వైపు నుంచి ప్రచారం జరుగుతుంది. అదేం లేదని కాంగ్రెస్ తిప్పుకొడుతున్నప్పటికీ వలసలు పోకుండా ఎవరు కూడా పార్టీని విడిచి వెళ్లకుండా కూడా ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, అలాగే జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ కూడా రంగంలోకి దిగి తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అధిష్టానం కూడా ఈ వ్యవహారంలో సీరియస్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డిని జగన్ అవినీతి పరుడుగా మనమే చిత్రీకరిస్తూ మనం ఆయన విమర్శిస్తూ మా పార్టీ నుంచి ఆయనకి వలసలు వెళ్ళాయంటే మన మీద ఎలాంటి అభిప్రాయం ప్రజలకు కలుగుతుందనే విషయాన్ని మీరు గుర్తించండి. వలసలు లేకుండా చేయాలనేది చెబుతున్నారు. కొద్దిసేపట్లో జగన్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. జగన్ తీసుకొస్తున్న సిబిఐ వాహనానికి ముందు పైలట్ గా వస్తున్న వాహనము ఇప్పుడే కోర్టు ప్రాంగణంలోకి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తా ఉన్నాం. కోర్టు ప్రాంగణంలోకి వెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి తరఫున వచ్చిన న్యాయవాదులు కారు ఇప్పుడు లోపలికి వెళ్తా ఉంది. వాళ్ళందరూ కూడా జగన్ తరఫున వాదించడానికి వస్తున్నారు. సీనియర్ న్యాయవాదులందరూ కూడా ఈ నాంపల్లి కోర్టుకు హాజరవుతుండతో నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం హాలు చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో మతం కలిపినా కూడా 30 మంది కంటే ఎక్కువ పట్టే అవకాశం లేదు. అయితే ఈ కేసుకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ రోజు ఎక్కువ మంది ఈ వాదనలు వినడానికి కానీ జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలు తీసుకోవడానికి కోర్టు హాల్లోకి వెళ్లేందుకు న్యాయవాదులందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. నాంపల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు అయితేనేమి, హైకోర్టులో ప్రాక్టీస్ లో ఉన్న న్యాయవాదులు అయితేనేమి 9 గంటలకి ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ కౌన్సిల్ ఆఫ్ లాయర్స్ ఎలా వాదిస్తారు, జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా, ఆయన సిబిఐ కస్టడీకి ఇస్తుందా లేదనేది చూడాలి. ఇప్పుడు లాస్ట్ లో వెళ్ళిన వైట్ కారులో జేడి లక్ష్మీనారాయణ వెళ్ళారు. ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా కోర్టుకు వచ్చారు. జగన్ కేసుకు సంబంధించి ఆయన కూడా ఈ వాదనలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. ప్రత్యక్షంగా ఈ వాదనలన్నింటినీ కూడా ఆయన పరిశీలించిన తర్వాత జగన్కు బెయిల్ ఇవ్వాలి, బెయిల్తో పాటు జగన్కు సంబంధించిన ఇంతవరకు ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయాల్లోని అంశాలను కూడా సిబిఐ న్యాయవాదులు ప్రత్యేకించి ఈ కోర్టుకు చెప్పబోతున్నారు. జగన్ మీద ఉన్న నేరారోపణ తీవ్రత కానీ, ఇప్పటి వరకు నిరూపితమైన అంశాలు కానీ, సిబిఐ సేకరించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ వీటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో సిబిఐ కోర్టు ముందు ఈ రోజు సిబిఐ ఉంచబోతుంది. ఇప్పటికే పలు విధాలుగా సిబిఐకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కానీ, ఛార్జ్షీట్లో కానీ లోపాలు ఉండడంతో సిబిఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇలా చేయడం మంచిది కాదు, మీరు అని సరిచూసుకొని ఛార్జ్షీట్లు వేయడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టాలి కానీ లోపభూయిష్టంగా మాత్రం వేయొద్దంటూ కోర్టు పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొదటి ముద్దాయిగా ఉన్న జగన్ విషయంలో అలాంటి పొరపాట్లు జరిగితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి, అపప్రదకు గురి కావాల్సి వస్తుందనేది సిబిఐ భావిస్తుంది. అందుకోసమనే ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. జగన్ ను అరెస్ట్ చేయాలనేది సిబిఐ గత వారం రోజుల క్రితమే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుంది. 1కి 2 సార్లు వాటిని పరిశీలించడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం తాజ్ కృష్ణాలో బస్ చేసిన సిబిఐ న్యాయవాదులు, ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ న్యాయవాదులతో కూడా జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యి మొత్తం కేసును ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసే పేపర్స్ గురించి కూడా సమీక్షించారు. లోపాలు లేకుండా జగన్కు బెయిల్ రాకుండా, జగన్కు బెయిల్ ఇవ్వకుండా, జగన్కు రిమాండ్ విధించడం, జగన్ను తిరిగి సిబిఐ తమ కస్టడీలోకి తీసుకునే విధంగా ఆదేశాలు పొందాలనేది సిబిఐ గట్టిగా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ మొత్తం మీద అన్నిటి మీద కూడా దృష్టి పెట్టేసి ఉంది. కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి రాగానే ఫస్ట్ కేసు ఈ కేసునే జడ్జి తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో సుదీర్ఘంగా వాదన జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే బెయిల్ పిటిషన్
పిటిషన్కి సంబంధించి జగన్ న్యాయవాదుల అభ్యర్థనను సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఈ రోజే విచారణకు తీసుకుంటారా లేదా అన్నది కూడా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే జగన్ను రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన 24 గంటల్లోగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ఆయనతోటి ప్రొడ్యూస్ చేసింది. అందుకోసమని ఉదయం 10:30కు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా సాయంత్రం వరకు కూడా సిబిఐకి జగన్ను కోర్టుకు తీసుకొచ్చడానికి అవకాశం ఉన్నప్పటికీ ముందే కోర్టు జగన్ ఈ ఉదయం 10:30 గంటలకు రావాలంటూ సమన్లు ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని ముందుగానే కోర్టు ఇంతకు ముందు జారీ చేసిన సమన్లకు స్పందించేందుకు వీలుగా 10:30 కల్లా తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఆ కేసు విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చేపట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత సిబిఐ అరెస్టుకు సంబంధించి సిబిఐ అరెస్టు నేపథ్యంలో సిబిఐ దాఖలు చేసే బెయిల్ రిమాండ్ రిపోర్టును కూడా కోర్టు పరిశీలిస్తుంది. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన తర్వాత జగన్ను సిబిఐ కోరుతున్నట్టుగా వాళ్ళ కస్టడీకి ఇస్తారా లేక రిమాండ్కు పంపిస్తారా అనేది కూడా ఇప్పుడు అందరిలోని కూడా ఉత్కంఠ జరుగుతుంది. ఈ నాంపల్లి కోర్టు చుట్టూ పరిసరాలన్నింటినీ కూడా పోలీసులతో నిండిపోయాయి. ఈ మార్గాలన్నింటిలో కూడా పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. జగన్ పార్టీ నేతలు ఉద్వేగానికి భావోద్వేగాలకు లోనయ్యి ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు సృష్టించకుండా ఉండేందుకోసమే పోలీసులు ఈ ఏర్పాటు చేశారు. కోర్టుకు వెళ్లే వాళ్ళను కూడా కక్షిదారులను కోర్టులో కేసులు ఉన్న వాళ్ళను వాళ్ళ ఆధారాలు చూపిస్తే కానీ లోపలికి అనుమతించట్లేదు. మీడియాను కూడా ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క పేపర్ నుంచి ఒక్కొక్కరిని మాత్రమే అనుమతించారు. ఎక్కువ మంది వెళితే కోర్టులో ఇబ్బందికరంగా ఉంటుంది. కోర్టు హాల్ చిన్నది కావడం వల్లనే ఈ పరిస్థితి తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో జగన్ మోహన్ రెడ్డిని తీసుకువస్తున్న సిబిఐ వాహనము ఇక్కడికి చేరుకోబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ వెంకటేష్ కూడా ఉన్నారు. ఆయన ఈ మొదటి నుంచి కూడా జగన్ అక్రమాస్తుల కేసులు స్టడీ చేస్తా ఉన్నారు, దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆయన రాగానే నేరుగా కోర్టు హాల్కు తీసుకెళ్తారు. 3వ అంతస్తులో నాంపల్లి కోర్టులో 3వ అంతస్తులో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఉంది. వాస్తవంగా ముందు ఇటీవల ఏర్పాటు చేసిన గగనవాడలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు తీసుకువెళ్తారనేది వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదు. ఆయన్ని సిబిఐ స్పెషల్ కోర్టు మొదటి నుంచి ఏదైతే ఉందో ఆ కోర్టుకు మాత్రమే హాజరుపరుస్తారని చెబుతూ వచ్చారు. మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఆయన కోర్టుకు తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. మనం ఇటు కనుక చూస్తే సిబిఐ వాహనాలు జగన్మోహన్ రెడ్డి వస్తున్న వాహనాల శ్రేణి మనకి కనిపిస్తూ ఉంది. ఆ వాహనాలు కొద్దిసేపట్లో ఈ కోర్టు ప్రాంగణానికి చేరుకోబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా సిబిఐ రాత్రి నుంచి కూడా లోకల్ పోలీసుతో సివిల్ పోలీసు తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంది. కోఆర్డినేషన్ చేసుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఆయన్ని సేఫ్గా కోర్టుకు తీసుకొచ్చి సేఫ్గా మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు ఆయన అక్కడ ఉంచేదానికోసం కూడా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి చూస్తే జగన్ అక్రమాస్తులు కలిగి ఉన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన విపరీతంగా సంపాదించారంటూ 2011 జనవరి 31న అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్రావు హైకోర్టుకు ఒక లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. దాని మీద గత ఏడాది ఆగస్టు 15న సిబిఐకి హైకోర్టు ఆదేశాలు ఇస్తూ జగన్ అక్రమాస్తుల మీద దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే సిబిఐ ఆగస్టు 17, 2011న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జగన్తో పాటు దాదాపు 40-45 మందిని ఇందులో నిందితులుగా చేర్చారు. జగన్మోహన్ రెడ్డిని మొదటి నిందితుడిగాను, రెండో నిందితుడిగా జగన్కు అండదండలు ఇస్తున్న, జగన్కు ఆర్థిక విషయాల్లో పూర్తి సలహాలు ఇస్తున్న జగన్ సంస్థలకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్, అలాగే ఆ జగన్ సంస్థలకు సంబంధించిన ఆడిటర్ విజయసాయి రెడ్డిని, అలాగే ఎవరైతే జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. గత 9 నెలల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణలో సాక్ష్యాలు సేకరిస్తున్న సిబిఐ ఈ నెల 15 నుంచి దీనికి సంబంధించిన అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసులో మొదటి అరెస్టు విజయసాయి రెడ్డిది కాగా ఆయన ఈ జనవరిలోనే అరెస్ట్ చేశారు. 3 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. 2 సార్లు ఆయన బెయిల్ మీద వచ్చారు. ఒకసారి బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు మళ్ళీ తిరిగి బెయిల్ రద్దు చేయడంతో ఆయన తిరిగి కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లో దాదాపు 850 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్న నిమ్మగడ్డ ప్రసాద్ని ఈ నెల 15న అరెస్ట్ చేశారు. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్కు సహకరించారు, జగన్కు ప్రయోజనం పొందే వీలుగా అంటూ అప్పటి మౌలిక సదుపాయాలు ఓడరేవుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన
IRAS అధికారి బ్రహ్మానంద రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. వాళ్ళిద్దరు ఇచ్చిన సమాచారం కానీ వాళ్ళ నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ అప్పుడు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఆయన ఈ నెల 22 నుంచి కూడా ఆయన సిబిఐ అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సిబిఐ కస్టడీలో ఉన్నారు. సిబిఐ విచారణ కోసం ఆయన తమ అదుపులోకి తీసుకుంది. 5 రోజుల సిబిఐ కస్టడీకి ఇంతకుముందు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మోపిదేవి వెంకటరమణ సిబిఐకి అప్పగించింది. రేపు ఆయన కస్టడీ ముగిపోతుంది. అలాగే ఇదే కేసులో అరెస్ట్ చేసిన బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాదులకు సంబంధించి 10 రోజుల సిబిఐ కస్టడీకి ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. వాళ్ళిద్దరిని కూడా ఈ రోజు కోర్టులో సిబిఐ ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళని తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలి. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు, ఇంకా వాళ్ళ నుంచి కొన్ని విషయాలను రాబట్టాల్సి ఉంది కాబట్టి తిరిగి వాళ్ళిద్దరిని మాకు అప్పగించండి. ఎందుకంటే ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా మేము ఇప్పుడు అరెస్ట్ చేశాం కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకేసారి విచారించాల్సి ఉంది కాబట్టి బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్కు సంబంధించిన సిబిఐ కస్టడీని మళ్ళీ పొడిగించాలని కూడా సిబిఐ కోర్టును రిక్వెస్ట్ చేయబోతోంది. కోర్టు కనుక వీళ్ళ కస్టడీకి కనుక అంగీకరించిన పక్షంలో మళ్ళీ వీళ్ళు సిబిఐ కస్టడీకి వస్తారు. వీళ్ళందరినీ కలిపి విచారించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో దర్యాప్తు వేగం పుంజుకుంది. A1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తోటి ఇక మిగతా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో దాల్మియా సిమెంట్స్ కానీ, ఇండియా సిమెంట్స్ కానీ, పెన్నా సిమెంట్స్ కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, అరవిందో డ్రగ్స్ కానీ, హిందూ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాధాన్యత, వాళ్ళు పెట్టుబడుల స్థాయిని బట్టి, పెట్టుబడుల మొత్తాన్ని బట్టి కూడా వరుసగా అరెస్ట్ చేయడానికి సిబిఐ రంగం సిద్ధం చేస్తుంది. నిమ్మగడ్డ ప్రసాద్ తర్వాత ఇండియా సిమెంట్స్, అలాగే అరవిందో డ్రగ్స్, అలాగే హెట్రో డ్రగ్స్, పెన్నా సిమెంట్స్ జగన్ సంస్థలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టాయి. అందుకని సిబిఐ ఒక్కొక్క అంశానికి సంబంధించి విచారణను క్లీన్ గా చేసుకుంటూ వెళ్తా ఉంది. పెట్టుబడి పెట్టిన సంస్థకు సంబంధించిన ప్రతినిధులు మొదట అరెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ సంస్థకు ప్రభుత్వంలో ఉండి సహకరించిన అధికారులను అరెస్ట్ చేస్తున్నారు. అధికారులు మాట విని సంతకాలు పెట్టిన మంత్రులను అరెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వీటన్నిటికీ ప్రయోజనం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి చూపించారు 1 వీక్ విషయంలో. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేయడంతో ఆయన సిబిఐ అదుపులోనే ఉండడం వల్ల మిగతా అధికారులు కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో 6గురిలో ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ అయి ఉన్నారు. ఇక మిగతా మంత్రులకు సంబంధించిన తీవ్రతను కూడా సిబిఐ పరిశీలిస్తుంది. ఈ 3వ ఛార్జ్ షీట్ లో వైజాగ్ ఉడాకు సంబంధించి అక్కడ రామ్కి ఫార్మాసిటీకి సంబంధించి గ్రీన్ బెల్ట్ ను మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది IAS అధికారి, ఉడా సెక్రటరీగా ఉన్న వెంకటరామరెడ్డి అనేది సిబిఐ తన ఛార్జ్షీట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఆ కేసులో ఆ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నా లక్ష్మీనారాయణ అరెస్ట్ ఉంటుందా, కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా చర్యలు ఉంటాయా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయంగా మారింది. ఎందుకంటే దాని అంతటికీ కూడా ఆ నిర్ణయానికి మొత్తానికి కూడా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యుడు కాదు, వెంకటరామరెడ్డి మాత్రమే బాధ్యుడు అంటూ సిబిఐ ఛార్జ్షీట్ లో పేర్కొన్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ అరెస్ట్ ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అలాగే పొన్నాల లక్ష్మికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇండియా సిమెంట్స్ కు కృష్ణానది నుంచి, అలాగే కాగ్నా రిజర్వాయర్ నుంచి, కాగ్నా రిజర్వాయర్ నుంచి 10 మిలియన్ TMC 10 మిలియన్ గ్యాలన్ల నీటిని పెన్నా సిమెంట్స్ కానీ, ఇండియా సిమెంట్స్ కానీ ఇవ్వడానికి పొన్నాల లక్ష్మయ్య నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆయన కూడా పరోక్షంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులకి క్విడ్ ప్రోకోకు సహకరించారనేది ఆరోపణలు వచ్చాయి. దాని మీదనే నెల్లూరు సంబంధించిన ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు వీళ్ళందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే CEల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే పొన్నాల లక్ష్మయ్య నిర్ణయం తీసుకున్నారు. అందులో ఆయన పాత్ర ఏమీ లేదని చూడొచ్చు. ఇప్పుడే చూస్తున్నాం మనం సిబిఐకి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. సిబిఐ న్యాయవాదులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో సిబిఐ విజువల్స్ లో చూస్తున్నాం.